సామాన్యుడి నెత్తిన మరోసారి ఇంధన ధర మోతమోగింది. నిత్యం పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఆయిల్ కంపెనీలు గట్టి షాకే ఇచ్చాయి. 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్ యుద్ధ వాతావరణంతో చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ రేట్లు రికార్డు స్థాయికి చేరాయి. దేశంలో ఇంధన మంటలు మళ్లీ మొదలయ్యాయి. గత 10 రోజులుగా చమురు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 చొప్పున ధరలు పెరిగాయి. 10 రోజుల వ్యవధిలో ఇలా ఆయిల్ రేట్లు పెరగడం ఇది 4వసారి కావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 15వ తారీఖున కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ₹3 పెంచింది. ఆ షాక్ నుంచి ప్రజలు కోలుకోకముందే వరుసగా ధరలను పెంచుకుంటూ పోయింది. ఈ 10 రోజుల వ్యవధిలోనే మొత్తం ₹8 వరకు ఇంధన రేట్లను పెంచింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు ₹115.80, డీజిల్ ధర ₹103.70 మార్కును తాకింది. 115 ఉంది. ఇప్పుడు జట్మాని ఒకటేసారి అంత రేట్ పెంచేస్తే మాకు కష్టం అవుతుంది. మాకు ఆఫీస్కి పోవాలి. ఒకటేసారి ఇట్లా పెంచడం కష్టం కదా, చాలా కష్టం అవుతుంది. ఇప్పటివరకు 109, 110 ఉండే, ఒకటేసారి ₹5 అంటే చాలా కష్టం. అంటే ఇక బాగా ఉంటుంది అన్న, డైలీ ₹30 ఇప్పుడు ₹100 అనగానే మాకు కష్టం అవుతుంది. రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇక మాకంటే జీతాలు పెరుగుతలేవు. అసలు అన్ని కూరగాయల రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి, జీతాలు అయితే పెరుగుతలేవు. పెట్రోల్ అన్నీ పెంచుకుంటూ పోతున్నారు. ఇక ఎవరికి ఏ నాయకుడికి చెప్పినా ఎవరికి చెప్పినా ఏం లాభం లేనట్టున్నారు.